19వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. జెఫన్యా గ్రంథం 19వ వచనం. నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షించును, కూటించు నడుచు వారిని నేను రక్షించును, చెదరగొట్టు వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానమునందురో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. చాలమ్మా, ఇక్కడ మనం చదువుకున్న మాట, జెఫన్యా గ్రంథంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, ఏ ఏ దేశంలో నీవు అవమానించబడ్డావో అక్కడ నీకు మంచి పేరు, ఖ్యాతి దేవుడు కలుగు చేయబోతున్నాడు అని ఈ లేఖన గ్రంథంలో మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలుల చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే, మనం ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ తృణీకరించబడ్డామో అక్కడ నీకు ఘనత, అక్కడ నీకు ఖ్యాతి సంపాదించి పెడతానని దేవుడు ఈ జెఫన్యా గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మన జీవన విధానంలో కూడా మనం గమనించినట్లయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన కుటుంబాల గురించి ఒక విధమైన ఆలోచన కలిగి ఉంటారు. వీరి కుటుంబం ఎప్పుడు అప్పులతోనే, ఎప్పుడు అప్పుల ఊబిలోనే ఉంటారు. వీరిని చూస్తే ఒక తృణీకర భావం జనంలో కలుగుతూ ఉంటుంది. అయితే నీ కుటుంబం ఎప్పుడు తగువులు, ఎప్పుడు కొట్లాటలు, వీళ్ళని చూస్తేనే ఒక విధమైన అసహ్య భావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో నీ కుటుంబం, నా కుటుంబం ఉంటున్నాను. అలాంటి తృణీకరించబడినటువంటి, అవమానించబడినటువంటి కుటుంబాలని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, తృణీకరించబడిన కుటుంబాలని ఘనత తెచ్చేటటువంటి కుటుంబాలుగా, ఘనతను నీ కుటుంబానికి తెచ్చేటువంటి ఒక సందర్భాన్ని మీ కుటుంబాలకి ఇవ్వబోతున్నానని దేవుడు ఈ జెఫన్యా గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎక్కడో ఈ ఊళ్ళో అసహించబడితే పొరుగురులోకి పోయి గొప్పవాడమ్మా, గొప్ప వ్యాపారం చేసి మంచి సంపాదించాడమ్మా, గొప్పగా మేడమిద్దలు సంపాదించి ఒక స్థాయిలో ఉన్నాడమ్మా అని చెప్పి అనుకోవటం కాదు. కానీ ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ నిన్ను ఒక ఘనతకు మూల కారణంగా దేవుడు చేయాలని కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో గమనిద్దాం. ఇలా తృణీకరించబడినటువంటి ఒక కుటుంబం ఉంది. ఇశ్రాయేలులో అవమానించబడ్డ కుటుంబం ఉంది. ఆ కుటుంబం దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఆ కుటుంబాన్ని ఒక ఘనతకు కారణముగా, అవమానించబడిన చోటే వారిని గనులుగా ఎంచాడు. బైబిల్ గ్రంథంలో కోరహు కుమారులు మనం గమనించినట్లయితే, కోరహు అనే వ్యక్తి మనకు కనపడతాడు. ఈయన మోషే యొక్క పినతండ్రి కుమారుడు.
మోషే యొక్క పినతండ్రి అంటే బాబాయ్ యొక్క సంతానం. అమ్రాము తండ్రి అయితే వాళ్ళ బాబాయి మోషే యొక్క బాబాయ్ ఎవరంటే ఈ కోరహు యొక్క తండ్రి. వాళ్ళ బాబాయ్ కుమారుడే కోరహు. అయితే మోషే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నాయకుడిగా ఎన్నుకోబడి దేవుడు చెప్పిన పని మొత్తం చేస్తుంటే ఈ కోరహ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనసులో మా పెదనాన్న కుమారులేనా, మా పెదనాన్న బిడ్డలేనా దేవునికి బలి అర్పించేది,